క్యానరీ ఐలాండ్స్ వార్తల్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? క్యానరీ ఐలాండ్స్ అట్లాంటిక్ ఓషన్లో ఆఫ్రికాకి దగ్గరలో ఉన్న ఐలాండ్స్. క్యానరీ ఐలాండ్స్ అనేవి 7 చిన్న చిన్న దీవుల కూటమి. ఇవన్నీ కలిపి క్యానరీ ఐలాండ్స్ అంటాం. ఇవన్నీ కూడా స్పానిష్ అటానమస్ కమ్యూనిటీ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ జనాభా 2.2 మిలియన్, అంటే 22 లక్షల మంది దాదాపు. అయితే లాస్ట్ ఇయర్ ఈ క్యానరీ ఐలాండ్స్కి ఎంతమంది టూరిస్టులు వెళ్ళారు తెలుసా? 14 మిలియన్ల మంది. ఇంతమంది ఫ్లాక్ అయ్యేసరికి ఒక మాస్ టూరిజం అయిపోయింది అక్కడ. ఎందుకు అందరూ అంతమంది క్యానరీ ఐలాండ్స్కి వెళ్తారు? యాక్చువల్గా క్యానరీ ఐలాండ్స్లో 35% జీడిపి, 40% ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్లే. అది వాల్కనిక్ ఐలాండ్స్ అనమాట. అక్కడ బీచెస్ చాలా బాగుంటాయి, ల్యాండ్స్కేప్స్ చాలా బాగుంటాయి. సో చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు కొంతమంది అక్కడైతే ఇష్టపడి ఆస్తులు కూడా కొనుక్కుంటుంటారనమాట క్యానరీ ఐలాండ్స్లో. అయితే ఈ టూరిజం వల్ల ఐలాండ్స్ యొక్క ల్యాండ్స్కేప్స్ దెబ్బతింటున్నాయి, ఓవర్ బర్డెన్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు క్యానరీ హ్యాజ్ అ లిమిట్, వీ హ్యావ్ ఎ లిమిట్, మాకు ఒక పరిమితులు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలు వాపోతున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. అంతేకాదు టూరిజం మీద క్లాంప్ డౌన్ తగ్గించమని అడుగుతున్నారనమాట. దాంతోపాటు ఈకో ట్యాక్స్ అని చెప్పి ఎక్కువ మంది టూరిస్టులు వస్తే కనుక ఆ టూరిస్టులకి ట్యాక్స్ కూడా ఇవ్వమని చెప్తున్నారనమాట. ఇట్లా చాలా అడుగుతున్నారు క్యానరీ ఐలాండ్స్లో ప్రజలు. సో క్యానరీ ఐలాండ్స్లో ప్రజలు క్యానరీ ఐలాండ్స్ హ్యావ్ ఎ లిమిట్, మాకు ఒక లిమిట్ ఉంది, అది దాటి రావద్దని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. దీనిలో భాగంగా ఒక దేశం వాళ్ళు ఇంకో దేశాలకు వెళ్ళటం, టూరిజం అనేది బాగా పెరిగిపోతుంది. సో ప్రపంచవ్యాప్తంగా టూరిజం పెరిగిపోవడం వల్ల కొన్ని దేశాలకు చాలా ఇబ్బంది అవుతుంది. నెదర్లాండ్స్ అంటే ఆమ్స్టర్డామ్ వాళ్ళు సంవత్సరానికి 20 మిలియన్స్ కన్నా ఎక్కువ టూరిస్టులు మేము అలౌ చేయమని చెప్పి రూల్ తీసుకొచ్చారు. ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో కొత్త హోటల్స్ ఇంకా కట్టొద్దని కూడా రూల్ విధించింది. అదేవిధంగా బాలి, ఇండోనేషియా బాలిలో టూరిజం ట్యాక్స్ అని చెప్పి కొత్తగా ట్యాక్స్ విధించబోతున్నారు. వచ్చే టూరిస్టుల మీద ట్యాక్స్ అయిపోతున్నారు అనమాట. ఇండోనేషియా బాలి ఈ ఫిబ్రవరి నుంచి 2024 ఫిబ్రవరి నుంచి టూరిస్టులకి ట్యాక్స్ వేస్తుంది, టూరిజం ట్యాక్స్ అని చెప్పి. ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎక్కువగా బాలికి టూరిస్టులు వెళ్తున్నారు కాబట్టి. స్పెయిన్లోని బార్సిలోనా ప్రాంతం కూడా టూరిస్టుల పైన ట్యాక్స్లు వేస్తుంది. లాస్ట్ ఇయర్ ఆ ట్యాక్స్ విపరీతంగా పెంచింది. 2012 నుంచి బార్సిలోనా టూరిజం ట్యాక్స్ స్టార్ట్ చేసింది, 2023లో దాన్ని పెంచేసింది అనమాట. చిన్న దేశమైన భూటాన్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అని చెప్పి టూరిస్టుల మీద ట్యాక్స్ వేయడం స్టార్ట్ చేసింది. టూరిజం బాగా పెరగటం వల్ల ఓవర్ క్రౌడింగ్, ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఎక్కువ టూరిస్టులు వస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలని సరే ట్రాఫిక్, క్యూలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం లోకల్ రిసోర్సెస్ మీద, వాటర్ మీద కానీ, వీటన్నిటి మీద, హౌసింగ్ మీద కానీ, వీటన్నిటి మీద చాలా ప్రెషర్ కూడా పెరిగిపోతుందంట. ఈ టూరిజం ప్రభావం వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ పెరగటం, ఉదాహరణకి ఆస్ట్రేలియా దగ్గర ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ మొత్తం నాశనం అవటం, చాలా వరకు అక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ పాడైపోతుంది. అలానే పెరూలో మచూ పిచూ మౌంటైన్స్ మాస్ టూరిజం, ఎక్కువ టూరిజం వల్ల హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మౌంటైన్స్ కానీ, ఆ ప్రాంతంలో ఉన్న కట్టడాలు కానీ అవన్నీ ఎరోడ్ అయిపోతున్నాయంట. గ్లోబలైజేషన్ వల్ల జనం చేతిలో డబ్బులు బాగా పెరిగిపోయాయి. అందమైన లొకేషన్స్, టూరిస్ట్ స్పాట్స్లో రిచ్ పీపుల్ హౌసింగ్ ఇవన్నీ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ క్యానరీ ఐలాండ్స్లో కూడా సమస్య అదే. అక్కడ లోకల్స్ ఏమంటున్నారు తెలుసా? మా తాతల ముత్తాతల ల్యాండ్స్ మేము కొనలేకపోతున్నాం, కానీ బయట వాళ్ళు వచ్చి మాత్రం కొనేసుకోగలుగుతున్నారు, లోకల్స్కి ఏది అందుబాటులో ఉండట్లేదు, అందుకని టూరిస్టులను ఆపండి, వాళ్ళ కొనుగోలును కూడా ఆపండి అని చెప్పి. ఎక్కడైతే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో వాళ్ళ ఓన్ దేశాల్లో వాళ్ళకి రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, హౌసింగ్ కష్టమైపోతుంది, రెంట్లు పెరిగిపోతున్నాయి, వాళ్ళ దేశాల్లో వాళ్ళకే ఇల్లు దొరకట్లేదు. దీంతో పాటు ఈ మాస్ టూరిజం ఉన్న పాపులేషన్ కంటే టూరిస్టులు పెరిగిపోవడం వల్ల కల్చర్, వాళ్ళ సంస్కృతి పాడవుతుంది. ఉదాహరణకి బాలిలో కొంచెం కన్జర్వేటివ్ కల్చర్ ఉంటుంది, కానీ వెస్ట్రన్ పీపుల్ అక్కడికి వెళ్ళి రకరకాల లైంగిక పనులు అక్కడ చేయటం వల్ల అక్కడ బేసిక్ నేచర్ పోతుంది అనమాట. అంటే బేసిక్ కల్చర్ అనేది అక్కడ పాడైపోతుందంట. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో 1 ఎర్త్ 1 హోమ్ అనే కాన్సెప్ట్ పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి వాళ్ళు ఇంకో ప్రాంతం చూడాలని ఆశపడవచ్చు, కానీ అది సస్టైనబుల్గా ఉండాలి. వెళ్ళి దాన్ని బాగు చేసి రావాలి, కానీ పాడు చేసి రాకూడదు. సో ఇటువంటి దిశగా సస్టైనబుల్ టూరిజం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి.